జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో రాదో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి పోటీ చేస్తారో తెలియదు కానీ తాను పోటీలో లేకున్నా పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మొదటిసారి ఓడిపోయినా ఆ గెలిచిన వాళ్ళు ఏం చేసినారో ఏం చెప్పినారో కథ ఇక నడిచింది. మీరు అందరూ కూడా నాకు కొంత మద్దతు ఇచ్చారు. ఇవాళ ఒక్కటేసారి గెలిచినాక కర్మకు కరోనా వచ్చింది ఎత్తిగా పడ్డది. చాలా మంది అంటారు ఊకే గదే చెప్తున్నారంటే నాకు అన్నిటికంటే పెద్ద దెబ్బనే అది దేశానికి కాదు ప్రపంచంకు. ప్రాణాలు పోయినాయి, రోగాలకు చచ్చిపోయారు. అసలు బడి లేదు, బస్సు లేదు, చదువులు అన్ని గంగలా కలిసాయి. కాబట్టి అదొక పెద్ద బాధ ఈ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు. ఒక్కసారి గెలితే అలా చారణ వీకింది. ఇక బారాన టైంలో మనం ఇవన్నీ ఇవ్వాలి. బారాన కూడా కాదు, 30 పైసలు పోతే 60 పైసల తగ్గదా 2 ఏళ్ళు పోయింది, 5 ఏళ్ళ. మీ అందరూ తెలుసు, చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇంత తక్కువ టైంలో అవుతుంది. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సంఘానికి కూడా మొదట కొన్ని పైసలు పెట్టినా సాలే 5 లక్షలు పెట్టేది వరకు. అట్లనే మత్తడికి కూడా 20 లక్షలు పెట్టాం. మళ్ళీ ఏమైనా పాడుగాది ఇక్కడ ఇటు ఇవి 1,45 లక్షలు ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ని రోడ్లు, ఇన్ని కల్వర్ట్లు, ఇవన్నీ సంఘ భవనాలకు. ఇవే కాకుండా మన ఎస్సీ సంఘ భవనానికి, మాల సంఘ భవనానికి, గంగపుత్ర సంఘ భవనానికి, కుమ్మరి సంఘ భవనానికి, యాదవ సంఘ భవనానికి, మొన్న మళ్ళా ఎస్సీ సంఘ భవనానికి కూడా దీంట్లో నిధులు పెట్టిన, మాదిగ సంఘం పెట్టినాం. ఈ రకంగా అన్ని వర్గాల వారికి సమానంగా చూస్తున్నాం. రెడ్డి సంఘం కూడా నిధులు పెట్టినాం. వాళ్ళు వాడుకోలేదు, అది వేరే విషయం. ఇక్కడ రెడ్డి సంఘానికి కూడా నిధులు పెట్టినాం. కాబట్టి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంకా చాలా పనులు జరుగుతాయి. మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉండాలి. కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను ఈ పనులు చేయగలుగుతున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇక నేను ఇప్పుడేం ఎలక్షన్లు ఇప్పుడేం లేవు, ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు. కానీ నాకు పోటీ చేసే అవకాశం అయితే మాత్రం నేను రాకుండా మీరు ఓట్లు వేసి గెలిపేయాలి.